శ్రీమాత్రే నమః. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? 2025లో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఏ రోజుతో ముగుస్తాయి? ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు? ఏ నైవేద్యాన్ని సమర్పించాలి? ఏ రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించాలి? ఏ దానాలు చేస్తే మంచిది? అలాగే ఏ మంత్రాలతో అమ్మవారిని పఠించాలి? అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే కలశ స్థాపన సమయం, ఉద్వాసన సమయాలు కూడా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయండి. మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ 2025లో ఈ దసరా నవరాత్రులు వచ్చి స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణయానం శరదృతువు ఆశ్వీజ మాసం 2025 సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం అండి. పాడ్యమి తిథి నుంచి ప్రారంభమై 2025 అక్టోబర్ 2వ తారీఖు గురువారం దశమి తిథి అయితే కనుక ఈ దేవి నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఈ దేవి నవరాత్రుల్లో మొదటి రోజు వచ్చి సెప్టెంబర్ 22, 2025 సోమవారం అండి. ఈరోజు తిథి వచ్చి పాడ్యమి, నక్షత్రం వచ్చి ఉత్తర నక్షత్రం. ఈరోజు ఇంద్రకీలాద్రిపైన ఉన్న అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారండి. దేవి నవరాత్రుల్లో మొదటి రోజు వచ్చి 2025 సెప్టెంబర్ 22 సోమవారం అండి. ఈరోజు కలశ స్థాపన మరియు అఖండ దీపం వెలిగించుకునేవారు. శుభ సమయం వచ్చి ఉదయం 6:30 నుంచి 7:29 లోపండి, లేదా ఉదయం 9 నుంచి 10 లోపండి. సాయంత్రం 4:23 నుంచి 7:10 లోపు కూడా కలశస్థాపన అఖండ దీపాన్ని అయితే పెట్టి పూజను అయితే ఆచరించవచ్చండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారండి. ఈరోజు గులాబీ రంగు చీరను సమర్పించాలి. మందార పువ్వులు, ఎర్ర గులాబీలు, తుమ్మ పువ్వులతో అమ్మవారిని అర్చిస్తే మంచిదండి. ఈరోజు నైవేద్యంగా పరమాన్నం కానీ కట్టి పొంగలు కానీ సమర్పించాలండి. ఈరోజు లలిత త్రిశతి పారాయణం కానీ, లలిత అష్టోత్తరం కానీ, లలిత సహస్రనామాలు కానీ, లేకపోతే ఓం శ్రీ లలిత దేవ్యే నమః అని కానీ అమ్మవారిని ఏ మంత్రంతో అయినా సరే పూజించవచ్చండి. ఈరోజు దానంగా ముత్తైదులకు జాకెట్ ముక్క తాంబూలాన్ని దానంగా ఇవ్వాలండి. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు వచ్చి చల్లని వస్తువులను ఆహారంలో నిషేధించాలండి. దేవి నవరాత్రుల్లో రెండవ రోజు సెప్టెంబర్ 23, 2025 మంగళవారం అండి. ఈరోజు తిథి వచ్చి విద్య, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో ఇంద్రకీలాద్రి పైన భక్తులకు దర్శనమిస్తారండి. ఈరోజు నారింజ రంగు చీరను కానీ, కనకాంబర రంగు చీరను కానీ అమ్మవారికి సమర్పించాలి. నల్ల కలువ పువ్వులతో కానీ, తామర పువ్వులతో కానీ అమ్మవారిని ఈరోజు పూజించాలండి. నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు గాయత్రి స్తోత్రములతో కానీ, గాయత్రి మంత్రంతో కానీ అమ్మవారిని పూజించవచ్చండి. లేకపోతే ఓం గాయత్రీదేవియే నమః అనే మంత్రంతో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చండి. ఈరోజు దానంగా ఇవ్వవలసింది ఎర్రటి గాజులను దానంగా ఇవ్వాలండి. నిషేధించవలసిన వస్తువు వచ్చి వంకాయ అండి. ఈరోజు ఆహారంలో వంకాయ నిషేధించాలండి. అలా గాయత్రి అమ్మవారిని పూజించడం వల్ల మంత్రశక్తి, తేజస్సు అనేవి పెరుగుతాయండి. దేవి నవరాత్రుల్లో మూడవ రోజు వచ్చి సెప్టెంబర్ 24 బుధవారం అండి. ఇది వచ్చి తదియ, నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఇంద్రకీలాద్రి పైన భక్తులకు దర్శనమిస్తారండి. ఈరోజు గంధం రంగు చీరను అమ్మవారికి సమర్పించాలి. మల్లె పువ్వులతో కానీ, పొగడు పువ్వులతో కానీ ఈరోజు అమ్మవారిని పూజించాలండి. నైవేద్యంగా కొబ్బరన్నం కానీ, గారెలు కానీ నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే ఈరోజు అన్నపూర్ణ అష్టకం కానీ, అన్నపూర్ణ అష్టోత్తరంతో కానీ అమ్మవారిని పూజించాలండి. లేకపోతే ఓం అన్నపూర్ణ దేవియే నమః అనే మంత్రంతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి. ఈరోజు దానంగా పేదలకు అన్నదానం చేస్తే మంచిదండి. ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్యాలు కలుగుతాయండి. ఈరోజు నిషేధించవలసిన వస్తువు వచ్చి తరిగిన వస్తువులను ఆహారంలో తీసుకోకూడదండి. దేవి నవరాత్రుల్లో 4వ రోజు వచ్చి సెప్టెంబర్ 25, 2025 గురువారం అండి. ఈరోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారండి. 10 సంవత్సరాలకు ఒకసారి తిథి మార్పు వల్ల ఈ 2025 సంవత్సరంలో
11వ అలంకారంలో భక్తులకి దర్శనమివ్వనున్నారని ఇంద్రకీలాద్రి పండితులు చెప్తున్నారండి. ఈ 11 అవతారమే కాత్యాయనిదేవి అవతారం అండి. ఈ 2020 సంవత్సరంలో 11 అవతారాలండి. ఆ 11 అవతారం కాత్యాయనిదేవి అవతారం అండి. ఈ కాత్యాయనిదేవి అమ్మవారికి పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ చీరను సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని మందార పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ అర్చించాలండి. నైవేద్యంగా పాయసం కానీ తేనె కానీ రవ్వ కేసరి కానీ నైవేద్యంగా సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని కాత్యాయని శ్లోకాలతో కానీ కాత్యాయని అష్టోత్తరంతో కానీ అమ్మవారిని పూజించాలండి. లేకపోతే ఓం కాత్యాయని దేవియే నమః అనే మంత్రంతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందండి. అలాగే మంచి జీవిత భాగస్వామి అయితే భర్తగా లభిస్తారండి. ఈరోజు చేయవలసిన దానం వచ్చి ఉలవలు బూడిద రంగు వస్త్రములను దానంగా బ్రాహ్మణుడికి ఇవ్వాలండి. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు వచ్చి సెప్టెంబర్ 26, 2025 శుక్రవారం అండి. ఈ రోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకైతే దర్శనమివ్వనున్నారండి. ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీరను సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలండి. నైవేద్యంగా పరమాన్నం కానీ పూర్ణం బూర్లు కానీ రవ్వ కేసరిని కానీ నైవేద్యంగా సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి అష్టకం కానీ మహాలక్ష్మి అష్టోత్తరంతో కానీ కనకదార స్తోత్రంతో కానీ లక్ష్మీ సహస్రనామాలతో కానీ పూజించవచ్చండి. లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే నామంతో కూడా పూజించవచ్చండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు ధనప్రాప్తి కలుగుతాయండి. ఈరోజు చేయవలసిన దానం వచ్చి పేదలకు కొంత ధనాన్ని అంటే డబ్బునైతే దానం చేయాలండి. ఈ రోజు నిషేధించవలసిన వస్తువు వచ్చి ఉల్లిపాయ అండి. ఈ రోజు ఉల్లిపాయను ఆహారంలో నిషేధించాలండి. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు వచ్చి సెప్టెంబర్ 27, 2025 శనివారం అండి. ఈ రోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారండి. ఈ రోజు అమ్మవారికి బంగారు రంగు చీరనైతే సమర్పించాలండి. నైవేద్యంగా పాయసం కానీ అల్లం గారెలు కానీ సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారిని కలువ పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ అర్చించాలండి. అమ్మవారిని ఈరోజు లలిత సహస్రనామాలతో కానీ లలిత అష్టోత్తరంతో కానీ పూజించవచ్చండి. లేకపోతే ఓం శ్రీ లలితాదేవియే నమః అనే మంత్రంతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి. లలిత త్రిపుర సుందరి దేవిని పూజించడం వల్ల అఖండ కీర్తి అనేది లభిస్తుందండి. ఈరోజు దానంగా సహస్రనామ పుస్తకాలను దానంగా ఇస్తే మంచిదండి. అలాగే నిషేధించవలసిన వస్తువు వచ్చి ఉసిరి అండి. ఈరోజు ఆహారంలో ఉసిరికాయను నిషేధించాలండి. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు వచ్చి సెప్టెంబర్ 28, 2025 ఆదివారం అండి. ఈ రోజు తిథి వచ్చి షష్ఠి, నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారండి. అమ్మవారికి ఈరోజు పసుపు రంగు కానీ బంగారు రంగు కానీ చీరనైతే సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే మంచిదండి. అలాగే నైవేద్యంగా కట్టి పొంగలు కానీ వడపప్పు కానీ చెలిబడి కానీ పానకాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారిని మహాచండీ స్తోత్రాలతో కానీ అష్టోత్తరంతో కానీ మంగళచండీ స్తోత్రంతో కానీ పూజించవచ్చండి. లేకపోతే ఓం శ్రీ మహాచండీ దేవ్యే నమః అనే మంత్రంతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రునాశనం శత్రుపీడ తొలగుతాయండి. ఈ రోజు చేయవలసిన దానం వచ్చి పురోహితులకు స్వయం పాకం అనేది దానంగా ఇవ్వాలండి. దేవీ నవరాత్రుల్లో 8వ రోజు వచ్చి సెప్టెంబర్ 29, 2025 సోమవారం అండి. ఈ రోజు తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి మూల నక్షత్రం. ఈ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారండి. అమ్మవారికి ఈ రోజు తెలుపు రంగు చీరను సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారిని తెల్లని పుష్పాలతో కానీ మారేడుదలతో కానీ పూజించవచ్చండి. ఈ రోజు మూల నక్షత్రం అండి. సరస్వతి పూజ ఈ రోజే కాబట్టి ఈ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిదండి. అక్షరాభ్యాస సమయం వచ్చి ఉదయం 9 గంటల నుంచి 9:50 లోపండి. ఈరోజు పుస్తకాలను కానీ పెన్నులను కానీ దానంగా ఇస్తే మంచిదండి. ఈరోజు నైవేద్యంగా దద్దోజనం కానీ పాయసాన్నాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరంతో కానీ సరస్వతీదేవి శ్లోకాలతో కానీ అమ్మవారిని పూజించవచ్చండి. లేకపోతే ఓం శ్రీ సరస్వతీదేవియే నమః అని కానీ ఓం వాగ్దేవియే నమః అనే మంత్రంతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి. అమ్మవారిని పూజించడం వల్ల మంచి విద్యావంతులు అవుతారండి. ఈరోజు నిషేధించవలసిన వస్తువు వచ్చి పొల్లని వస్తువులను ఆహారంలో నిషేధించాలండి. నవరాత్రుల్లో 9వ రోజు వచ్చి సెప్టెంబర్ 30, 2025 మంగళవారం అండి. ఈ రోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారండి.
ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పించాలండి. ఎర్రటి పుష్పాలతో అర్చించాలండి. నైవేద్యంగా కదంబన్నం గాని, శాకాన్నం గాని, బెల్లం పరమాన్నం గాని సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారిని దుర్గా అష్టోత్తరంతో గాని, దుర్గా ద్వాదశ నామాలతో గాని పూజించవచ్చండి. లేకపోతే ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రంతో కూడా ఈరోజు అమ్మవారిని పూజించవచ్చండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపైన విజయం చేకూరుతుందండి. ఈరోజు చేయవలసిన దానం వచ్చి ఎర్రటి చీరను దానంగా ఇవ్వాలండి. ఈరోజు నిషేధించవలసిన వస్తువు వచ్చి ఇష్టమైన వస్తువుని ఈరోజు నిషేధించాలండి. దేవి నవరాత్రుల్లో 10వ రోజు వచ్చి అక్టోబర్ 1, 2025 బుధవారం అండి. ఈరోజు ఇది వచ్చి నవమి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు వచ్చి మహానవమి అండి. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారికి నీలి రంగు చీరనైతే సమర్పించాలండి. ఈరోజు అమ్మవారికి నల్ల కలువలతోనూ, శంఖ పుష్పాలతోనూ పూజించాలండి. నైవేద్యంగా పానకం కానీ, వడపప్పు కానీ, చలివిడి కానీ సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని మహిషాసురమర్దిని స్తోత్రాలతో గాని, శ్లోకాలతో గాని పూజించవచ్చండి. లేకపోతే ఓం శ్రీ మహిషాసురమర్దినియే నమః అనే మంత్రంతో కూడా పూజించవచ్చండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం, విజయం చేకూరుతాయండి. ఈరోజు చేయవలసిన దానం వచ్చి బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలండి. ఈరోజు నిషేధించవలసింది రాత్రిపూట భోజనాన్ని నిషేధించాలండి. దసరా నవరాత్రుల్లో 11వ రోజు వచ్చి అక్టోబర్ 22, 2025 గురువారం అండి. ఈరోజు ఇది వచ్చి దశమి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. తదుపరి శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజు విజయదశమి అండి. ఈ రోజుతో దసరా నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. ఇదే ఆఖరి అవతారం అండి. ఈ రోజు అవతారం వచ్చి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు ఇతర గదులపైన దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చ చీరను సమర్పించాలండి. అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో, సుగంధ భరితమైన పుష్పాలతో పూజించాలండి. ఈ రోజు అమ్మవారికి పులిహార గాని, గారెలు గాని, బెల్లం పరమాన్నం గాని, పూర్ణమూర్లు గాని మహానైవేద్యాన్ని అయితే సమర్పించాలండి. ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వర అష్టకంతో గాని, స్తోత్రాలతో గాని పూజించవచ్చండి. లేకపోతే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః అనే మంత్రంతో కూడా పూజించవచ్చండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సౌభాగ్యం కలుగుతుందండి. ఈరోజు చేయవలసిన దానం వచ్చి పువ్వులను దానంగా ఇవ్వాలండి. ఇలా చేయడం వల్ల మనం అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారండి. ఈరోజు నిషేధించవలసిన వస్తువు వచ్చి గుమ్మడికాయను ఆహారంలో నిషేధించాలండి. ఇంతటితో 11 రోజులు నవరాత్రులు అనేది పూర్తవుతాయండి. పీఠం కలశం పెట్టుకున్నవారు అమ్మవారికి ఉద్వాసన ఏ రోజు చెప్పాలంటే విజయదశమి రోజు అంటే 2025 అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు ఉదయం పూజ అయ్యాక ఉదయం 12 గంటల లోపల అయితే గనక అమ్మవారికి ఉద్యోగం చెప్పవచ్చండి. లేకపోతే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపల అయితే గనక పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన చెప్పొచ్చండి. అంటే చీకటి పడకముందే, దీపాలు పెట్టకముందే అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలండి. సో ఇదండి ఈ వీడియో. నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారు, ఏ రంగు చీరను సమర్పించాలి, ఏ పుష్పాలను సమర్పించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ వస్తువులను దానం చేయాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.